ನಮಸ್ಕಾರ. ಬೈಬಲಲ್ಲన్నీ ಮೋದಿ ಗ್ರಂಥಮದನಂ ಆದಿಕಾಂಡಮು ಗುರೈನೆ మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయం ఈరాడి తెలియకుండుదాం. ఆదికాండము అంటే కేవలం సృష్టి కథే అనుకుంటారు, కానీ అది మొత్తం బైబిల్ కథకే ఒక బలమైన పునాది లాంటిది కదా. అవును, మీరన్నది నిజం. సృష్టి నుంచి మొదలయ్యే ఈ ప్రయాణం ఐగుప్తులో యోసేపు మరణంతో ఎలా ముగుస్తుందనేది చాలా అద్భుతం. మొదటి అధ్యాయంలో దేవుడు వెలుగును భూమిని సృష్టించడం దగ్గర నుంచి మనిషిని తన స్వరూపంలో చేసుకోవటం వరకు అంతా ఒక క్రమ పద్ధతిలో ఉంటుంది. అక్కడే మనిషికి ఒక ప్రత్యేకమైన విలువ ఇచ్చారు. కాని ఏదెన్ తోటలో జరిగిన ఆ సంఘటన వల్ల అంతా మారిపోయింది కదా. అవును, ఆదాము హవ్వలు దేవునికి అవిధేయత చూపారు. అయితే అక్కడే దేవుడు స్త్రీ సంతానం పాము తలను నలుకుతుందని ఒక గొప్ప వాగ్దానం కూడా ఇచ్చారు. అంటే మనిషి తప్పు చేసిన వెంటనే దేవుడు రక్షణ ప్రణాళికను కూడా మొదలుపెట్టారని మనం అర్థం చేసుకోవాలి. ఖచ్చితంగా. ఆ తర్వాత కయీను హాబేలు కథ కూడా మనకు ఒక హెచ్చరిక లాంటిది. మనసులో చిన్న అసూయ ఎంత ప్రమాదకరమో అక్కడ తెలుస్తుంది. తర్వాత నోవహు కాలంలో వచ్చిన జలప్రళయం గురించి ఏమంటారు? అది కేవలం తీర్పు మాత్రమేనా, లేక అందులో ఏదైనా ఆశ ఉందా? తీర్పు మధ్యలో కూడా దేవుని కృప కనిపిస్తుంది. లోకమంతా పాపంతో నిండిపోయిన నోవహు కోసం ఒక ఓడను సిద్ధం చేసి రక్షణ చూపారు. బాబేలు గోపురం కథ కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ప్రజలు తమ పేరు కోసం ఆకాశాన్ని తాకే గోపురం కట్టాలనుకున్నారు కదా. అక్కడ దేవుడు వారి భాషలను కలవరపరిచారు. మనం దేవుని మహిమ కోసం కాకుండా మన స్వార్థం కోసం చేస్తే ఏమవుతుందో అది ఒక పాఠం. ఇక అబ్రహాము పిలుపుతో కథ మొత్తం ఒక కొత్త మలుపు తీసుకుంటుంది. ఒక వ్యక్తి ద్వారా ఒక గొప్ప జనాంగాన్ని తయారు చేయటం విశేషం. అవును, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు ఇలా 12 మంది కుమారుల ద్వారా ఇశ్రాయేలు ప్రజల చరిత్ర పునాది పడింది. చివరగా యోసేపు కథ గురించి చెప్పాలి. సొంత అన్నలే అమ్మేసినా అతను ఐగుప్తులో గొప్ప అధికారిగా మారడం ఒక మ్యాజిక్లా అనిపిస్తుంది. మనుషులు మనకు చెరు చేయాలని చూసినా దేవుడు దాన్ని మంచి కోసం ఎలా మారుస్తారో యోసేపు జీవితమే ఒక పెద్ద ఉదాహరణ. నిజమే. సృష్టి నుంచి యోసేపు వరకు జరిగిన ఈ ప్రయాణం వింటుంటే ఆశ్చర్యంగా ఉంది. కానీ యోసేపు తర్వాత ఏం జరిగింది? యోసేపు చనిపోయాక ఇశ్రాయేలీలు ఐగుప్తులో బానిసలుగా మారిపోతారు. అక్కడ్నుంచి వారిని విడిపించడానికి మోషే వస్తాడు. ఆ మోషే కథ మరియు విమోచన గురించి మనం తరువాతి ఎపిసోడ్లో వివరంగా మాట్లాడుకుందాం. తప్పకుండా. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వచ్చే వారం మోషే జీవితంలోని అద్భుతాలతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక. అందరికీ ధన్యవాదాలు. వచ్చే ఎపిసోడ్ కోసం సిద్ధంగా ఉండండి.